श्रीराम जय जय राम। పులి ఇక్కడుంది, మేక అక్కడుంది. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నానండి. గుర్తుపట్టారు నన్ను? లేదండి. మీతో 2-4 సార్లు మాట్లాడాను కదా సార్. పవన్ శివ మహేష్. ఏం పేరండి? పవన్ శివ అని మహేష్ సార్ నా పేరు. ఓకే ఓకే. గుర్తొచ్చిందా సార్? మీకైతే గుర్తు రాలేదేమో అయితే. అంటే చాలా మందితో మాట్లాడుతుంటారు కదా. క్షమించాలి. పర్లే బలంటారు సార్. అదే ఒకసారి మనం దీనికోసం మాట్లాడాము. క్రైస్తవ ముసుగు తోలు కప్పుకున్న తోడేలని చెప్పని ఒక వీడియో ఒకటి చేసి పెట్టారుగా. ఓకే ఆ, ఓకే ఓకే. ఆ రోజు మీరేనా ఫోన్ చేసింది? నేనే సార్, నేనే. ఉమ్, అంటే మహేష్ అని చెప్పని రమేష్ అలియాస్ రమేష్ ఆ, సార్. ఏం బాగున్నారా? బాగున్నానండి. డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్స్ ఏం లేదులేండి. తెల్లారిపోయింది. అదే అంటే నేను 7:30 అయింది కదా, అందుకని కాల్ చేశాను. ఏంటి సార్, ఎట్లా ఉన్నారు ఏంటి? నేను బాగానే ఉన్నాను, చెప్పండి. ఏం లేదు సార్, ఊరికే చేశాను. ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. సార్ అంటే ఏం లేదు సార్, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. సార్, ఇప్పుడు సృష్టిని చేసింది యెహోవా అంతే కదా సార్? హలో, మీకు అర్థమైంది చెప్పండి. అదే నాకు అర్థమని చెప్తున్నాను సార్. ఇప్పుడు సృష్టిని చేసింది యెహోవా. సృష్టిని చేసి ఎంతకాలం అవుతుంది అనేది లెక్కేస్తే ఎవరైనా అడిగితే 6,000 సంవత్సరాలు అని చెప్తున్నారు. సరే, 6,000, 10,000 ఎన్నో సంవత్సరాలు. ఆ సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయింది, యెహోవా ఎప్పుడు స్టార్ట్ చేశారనే దానికోసం ఏమన్నా బైబిల్లో ఉందా? తర్వాత ఏదైతే మన నోవాకు పడవ ఉందో, అది 33 మూరల పడవ, 33 మూరల ఎత్తు ఉండే నోవా పడవ ఏదైతే ఉందో, అప్పుడు దాంట్లో భూమి మీద బతికే ప్రతి జీవిని దాంట్లో ఎక్కించి తర్వాత 40 దినాలు వర్షాన్ని రప్పించారు. అప్పుడు మొత్తం ఉన్నదంతా పోయింది. అంటే అది ఎందుకు చేశారంటారు సార్? అంటే పాపం అనేది పెరగబట్టే చేశారని చెప్పని బైబిల్లో ఉంది. అంటే ఇలా ఎలాగంటే మనుషులు అవ్వాదమ్మ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇలాగ అంటే కలయికలో పుట్టిన వాళ్ళు కనుక ఇలా జరుగుతుందని చెప్పని మొత్తానికి అసలు అప్పుడు పూర్తిగా నాశనం చేసి మళ్ళీ 6 రోజుల కొత్త సృష్టిని యెహోవా చేసి ఉండొచ్చు కదా సార్. అలా ఎందుకు చేయలేకపోయారంటారని నా డౌట్. అదొకటి. అంటే మొత్తం నాశనం చేసేసి 6 రోజుల సృష్టిని సృష్టించిన వాళ్ళు మొత్తం లేపేసి మళ్ళీ అప్పుడు ఆయనకి ఎలాగా కావాలో అలాగ అనుకూలంగా అన్ని సృష్టించుకోవచ్చు కదా. అలా చేయకుండా కొంతమంది నుంచి మొత్తం అందరం లేపేసి మళ్ళీ ఇప్పుడు పుట్టినవాడు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పుట్టేవాడు కూడా మనం పాపం నుంచి పుట్టిన వాడు అని చెప్తున్నారు కదా. అది ఎట్లాగా అనేది ఏదో డౌట్ సార్. అసలు యెహోవా సృష్టించింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంతకాలం? అంటే ఒక 6,000 సంవత్సరాలు అయితే 6,000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రతి ఒక్కటి బైబిల్లో ఉండాలి. 6,000 సంవత్సరాలు అది బైబిల్లో అది ఒకటి మిస్ అవుతుంది. 2 తర్వాత వచ్చేసరికి ఈ ఎవరు కూడా పాస్టర్లు అనిల్ జాన్సన్, తర్వాత మన ఈయన చాలా మంది సార్, ఎందుకు సార్ మనమేమో టీవీ ఇంటర్లో చించేసుకొని మాట్లాడేస్తారు. మేము అది ఇది అని చెప్పని ఫోన్ చేస్తే ఒక్క నెంబర్ కూడా, ఒక్క పాస్టర్ కూడా నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు సార్. ఒక మాట మాట్లాడంతే. ఎందుకు సార్ వీళ్ళు ఇట్లాగా? ఇప్పుడు ఏదో మాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నిజంగా మీతో మాట్లాడి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ దగ్గర చాలా చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి, తెలుసుకోవచ్చు కూడా. అలా ప్రతి ఒక్కరు చెప్పొచ్చు కదా. అసలు ఎందుకని వాళ్ళు ఫోన్ చేయగానే సార్ ఓకే పెట్టేస్తారు, మాట్లాడుతూనే పెట్టేసి బ్లాక్ లిస్ట్
లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు వీళ్ళంతే వేరే ప్రగల్భాలు పలికేసి తొళ్ళు జబ్బులు సరిచేసి మేమేది క్రైస్తవ సింహాలు అంటారు, కానీ ఎవడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏంటో అర్థం కదా అని జాన్ పాల్గడ్ అయితే ఎదవా పుష్ప విమానాలు లేవు నాకు అసలు ఏం లేవు అంటాడు. అరే నాయన పుష్ప విమానాలు లేవు, ఓకే నువ్వు నమ్మవు, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, కానీ రైట్ బ్రదర్స్ మటుకు విమానాలు తయారు చేశాను, ఫస్ట్ ఎగరేసింది ఆడే అంటాడు. ఆడు ఎక్కడో ఎగరేసాడు రా ఎదవా, ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ ఎగరేసింది ఎవర్రా అంటే నాకు తెలియదు అంటాడు. మరి తెలియనప్పుడు ఎలా చెప్పేవరా బాబు అంటే నాకు సంబంధం లేదు అంటాడు. సంబంధం లేదంటాడు అంతాడు, నాకు సంబంధం లేదు అని అంటాడు. ఫస్ట్ ఫ్లైట్ ఎవరేసింది ఎవర్రా అంటే ఇండియాలో శివకర్ బాపూజీ తలపడానంటే ఆడంటాడు అవునా, నాకు సంబంధం లేదు విషయం, అది ఆడికి ఆ విషయం సంబంధం లేదు, కానీ రైట్ బ్రదర్స్ మాత్రం ఫ్లైట్ ఎగరేసారు అనే విషయం చెప్తాడు బయటికి. మళ్ళీ ఏదైనా వెంటనే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్. ఎందుకంటే అసలు ఇట్టగా మరి అసలు ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి, ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చాలా టాలెంటెడ్. మీలాంటి వాళ్ళ దగ్గర ఇంకా నేను చాలా తెలుసుకోవాలని కోరుకుంటా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నాం, ఇప్పుడు మీరు నేను అడిగిందా మీరు సమాధానం చెప్పొచ్చు, ఖచ్చితంగా 100% సమాధానం చెప్తారు మీరు ఏదో ఒకటి. అలాంటిది వాళ్ళు ఎందుకని అసలు మరి పాస్టర్లు చెప్పని డప్పులు కొట్టేసుకొని అస్సలు ఏ సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో 6000 సంవత్సరాలు అవుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ అవుద్దా అని నేను అడుగుతున్నాను సార్. భూమిని సృష్టించి ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే ఈ డౌట్ కి ఆన్సర్ ఏమైనా చెప్తారా సార్? ఏం లేదు, బైబిల్ ఉందా మీ దగ్గర? సార్ బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిలా సార్? కొంచెం సార్ బైబిల్ ఉంటే దగ్గర పెట్టుకోండి. బైబిల్ అయిపోయిందిరా. చెప్పండి సార్. బైబిల్లో ఫస్ట్ వచనం ఆదికాండం 1:1. అది ఫస్ట్ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అక్కడ ఒక పేరు ఇవ్వలేదు ఎవరిది, ఆ దేవుడు ఎవరు అని చెప్పలేదు. అవును కదా, ఆది యందు యెహోవా భూమి ఆకాశములను సృజించెను అని లేదు అక్కడ, లేదు కదా. అవును సార్. డౌట్ నంబర్ 1, మీకు ఇక్కడ డౌట్ రావాలి. నంబర్ 2, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల యందు అల్లాడుచుండెను. ఇక్కడ రెండవ ఎంటిటీ కనపడుతుంది మీకు. ఫస్ట్ స్టేట్మెంట్ అది. అవును, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనేది ఆది మీన్స్ అనాది కాలం కూడా ఉందని దాని అర్థం. అవునండి. ఆది అనేది నుంచి టైం అనేది స్టార్ట్ అయింది. దేవుడు అంటే ఒక ఎంటిటీ. భూమి అనగానే ఎర్త్ లేదా పృథ్వీ అని అనుకోకూడదు, ఎందుకంటే భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇట్స్ నాట్ ప్లానెట్ ఎర్త్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లేదా గడ పదార్థము అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆకాశములు అంటే స్పేస్. ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకు 4 కనపడతాయి: టైం, గాడ్, మ్యాటర్ అండ్ స్పేస్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్, అసలు ఫామ్ అనేది లేదు దానికి. అది ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు, ఆటమ్స్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇన్ బిట్వీన్ స్పేస్ లో వాటర్ కూడా ఫామ్ అవుతుంది, రైట్?
దేవుని ఆత్మ అగాధ జలముల యందు అల్లాడుచుండెను అని ఉంది. ఉమ్, అక్కడ మీకు సెకండ్ ఎంటిటీ కనబడుతుంది. ఇక్కడ దేవునికి మళ్ళీ అది ఆత్మ. ఆత్మ. క్రిస్టియన్ వరల్డ్ ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ పరిశుద్ధాత్మ దేవుడు, రైట్? ఉమ్, తర్వాత దేవుడు వెలుగు కమ్మని అనగా వెలుగు ఆయను, అది మంచిదని దేవుడు చూసెను. ఉమ్, ఇప్పుడు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఫామ్ అయినప్పుడు ఉమ్, అక్కడ హైడ్రోజన్ అండ్ హీలియం ఫామ్ అయిన తర్వాత ఉమ్, హైడ్రోజన్ అండ్ హీలియం లో గ్యాస్ లైట్ ఎమిట్ చేస్తుంది బ్రదర్. ఉమ్, ఆ లైట్ ఎమిట్ అయిన లైట్ ని నెబ్యులా అని అంటారు. ఇప్పటికీ కూడా మనకి స్పేస్ లో నెబ్యులార్ క్లౌడ్స్ ఉంటాయి. ఉమ్, ఆ క్లౌడ్స్ అన్ని కూడా మెరుస్తూ ఉంటది, అంటే వెలుతురుతో నిండి ఉంటది. ఉమ్, సో దాట్ ఈస్ ద ఫస్ట్ టైం వెలుతురు అని వచ్చింది. అక్కడ వెంటనే సూర్యుడు చంద్రుడు లేరు. ఆ సమయం నుంచి సూర్య చంద్రులు ఎక్కడో, అంటే లైక్ యునో ఒక ఒక స్టార్ ఫార్మేషన్ అనేది జరగాలి. స్టార్ ఫార్మేషన్ అనేది ఒక రోజులో 2 రోజుల్లో జరగదు. దానికి లక్షల సంవత్సరాలు పట్టిద్ది. అక్కడికి ఆపేశాడు. ఆ తర్వాత జలముల గురించి చెప్తాడు. ఇది పై ఆకాశంలో ఉన్న జలములు వగైరా ఇవన్నీ చెప్తాడు. వేరు చేశారు. ఇప్పుడు భూమి మీదకి వస్తాడు. భూమి ఫామ్ అయింది, రైట్? ఆ నీళ్లు భూమి మీద కూడా కొన్ని పెట్టాడు దేవుడు. మీకు పల్లెటూర్లలో లేదా ఊళ్ళల్లో సిటీస్ కి అవతల బయటకు వెళ్తే నర్సరీలు కనపడతాయి. నర్సరీలు, అవునండి. ఈ నర్సరీల్లో వాళ్ళు పెద్ద టెంట్ లాగా వేస్తారు, గ్రీన్ కలర్ లో కదా. అవును సార్. వేసి లోపల లైట్స్ ఆన్ చేస్తారు. పగలు లైట్స్ ఆనే ఉంటాయి, రాత్రిపూట ఆనే ఉంటాయి. చిన్న చిన్న మొక్కలు నాటుతారు వాళ్ళు. చెట్లు పెరగాలంటే సూర్యరశ్మి అవసరం లేదండి, లైట్ ఉంటే చాలు. అవును సార్, లైట్ ఉంటే చాలు. అందుకే వాళ్ళు ఎప్పుడు లైట్స్ వేసే ఉంటాయి నర్సరీలో. సో దట్ ఈస్ వై దెన్ గాడ్ వాట్ డిడ్ హి డు? ఫస్ట్ ఒక గడ్డి, రైట్, లేదా పాచి పడుతుంది. పాచి, ఈ నీళ్లు ఏదైతే భూమి మీద ఉందో దాని నుంచి పాచి ఫామ్ అవుతుంది బ్రదర్. ఆ పాచిలో నుంచి గడ్డి ఫామ్ అవుతుంది. ఆ గడ్డిని సముద్రపు ఆట్లు పోట్లతో ఆ గడ్డి ఏదైతే ఉందో అది భూమి బయటికి కూడా వచ్చి చాలా కాలానికి, చాలా లక్షల సంవత్సరాలకి అవి చెట్లుగా అయ్యాయి. ఫస్ట్ దేవుడు గడ్డియే ఫామ్ చేశాడు, తర్వాత చెట్లు వచ్చినాయి. చెట్లకి తర్వాత ఇత్తనాలు వచ్చినాయి. బిగినింగ్ లోనే చెట్లకి ఇత్తనాలు రాలేదు. అటు తర్వాత ఇక ఏదైతే మనకి భూమి ఫామ్ అవుతూ ఉన్న సమయంలో హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ మన నెబ్యులాలో ఉందో, ఆ గ్యాసెస్ నెబ్యులాలో ఉండడం వలన మనకి పగలు మాత్రమే ఉంది, చీకటి లేదు. చీకటి అనేది ఉండదు. భూమి ఎటు తిరిగినా 4 వైపులా ఈ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ మనకి ఫామ్ అయి ఉంటది కాబట్టి ఎటువైపు చూసినా వెళ్తూనే ఉంటది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చదవండి అక్కడ 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు. పగటిని రాత్రిని, పగలు అనేదే ఉంది అక్కడ అప్పటికి, ఇంకా రాత్రి అనేది లేదు భూమి మీద, ఎర్త్ మీద. అప్పుడు ఏం చేశాడు? గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ఆల్ ద హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ అరౌండ్ ది ఎర్త్. అది ఎప్పుడైతే హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ అరౌండ్ ద ఎర్త్ ఏదైతే ఉందో అది పక్కకు జరిగిపోయింది, లేదా దేవుడు తీసేశాడో, అందుకని అక్కడ కలుగ చేసెను అనే పదం ఉపయోగించాడు. జ్యోతులు కలుగును అని అన్నాడు. అవును, కలుగును. సృజించెను, తెచ్చెను, పెట్టెను, పుట్టించెను, చేసెను అని లేదు అక్కడ. దేవర్ ఆల్రెడీ దేర్. కలుగ చేసెను అని ఉంది, ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం మీరు నీట్ గా చదివితే చాలా పదాలు ఉపయోగించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం వినండి వినండి వినండి, నేను అస్సలు మీకు అడ్డుపడలా. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అవునవును. మొత్తం మీ డౌట్ విన్నాను. ఉమ్, మీకు ఇష్టం లేకపోయినా ఊరికే వినండి, చెప్పండి, పర్లేదు. రైట్? అటు తర్వాత ఉమ్, ఇక సముద్రాల్లో ఉండే జీవరాశులు, ఉమ్, ఉమ్, ఆ తర్వాత డైనోసార్స్, ఉమ్, ఆ తర్వాత పక్షులు, ఇవన్నీ వచ్చాయి. ఉమ్, డైనోసార్స్ కూడా వచ్చాయి. అవును. చదవండి 20వ వచనం. దేవుడు జీవము కలిగిన చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని, పక్షులు భూమి పైన ఆకాశములో విశాలంగా ఎగురును ఉమ్. ఎన్ని గాకని పలికెను. ఎన్ని స్పీసీస్ గురించి చెప్పాడు దేవుడు అక్కడ? ఎన్ని జీవరాశుల గురించి చెప్పాడు? అన్నిటి గురించి చెప్పారు సార్. 2 రకాలు. జలములోను జీవము కలిగి చెలించినవి ఉమ్, మరియు పక్షులు కదా. ఉమ్, కానీ ఈ ప్రక్రియలో 3 రకాలు జీవ జంతువులు పుట్టాయి. 21వ వచనంలో ఉంటది అది 3 రకాలు. ఏంటో చదవండి. జలములో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవము కలిగిన చలించి వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించారు. 3 వచ్చినాయి ఇక్కడ. జీవము కలిగి చెలించినవి అంటే సరీసృపాలు, మహామత్స్యములు, చేపలు మరియు చేపలు. మహామత్స్యములు అంటేనే చేపలు మరియు పక్షులు కదా. ఇప్పుడు దేవుడు బాగానే ఉంది సార్ ఇలా సైన్స్ ప్రకారం. ఉమ్, అయితే అంటే ఇప్పుడు ఎవరైనా బైబిల్ చదవాలనుకోండి సార్, ఇవన్నీ దాంట్లో ఎత్తుకోలేరు కదా. అది వాళ్ళ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు కదా. అయితే ఏంటంటే నేనేం చేశానంటే, నేను ఆస్ట్రోఫిజిక్స్, కాస్మాలజీ, జువాలజీ లేదా బాటనీ, ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూనివర్సిటీస్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే నేను ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాత నేను చేసిన రీసెర్చ్ కరెక్టా కాదా అని ద క్రియేషన్ ఇన్ ద బైబిల్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కొని ఇవన్నీ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే ఉందో, నేను ఏదైతే రీసెర్చ్ చేశానో ఏ పాయింట్స్ ఉన్నాయి. క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ అ సడన్ ప్రాసెస్, ఇట్ వాజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. 6 రోజులు వచ్చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నానని చెప్పాను కదా సార్. ఇప్పుడు 6 రోజులు మొత్తం పూర్తి పని అయిపోయింది. చెప్తున్నాను బ్రదర్, వినండి. నేనేం చెప్పాను ఇందాక? బిగినింగ్ లో సూర్యుడు చంద్రుడు లేడు అని చెప్పాను. సూర్యుడు చంద్రుడు 2వ దినము ఏదైతే ఉందో ఆ 2వ దినంలో ఫామ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాయి, రైట్? ఫామ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక్క దినము అని అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు లేదా ఎన్ని కోట్ల సంవత్సరాలు మనం చెప్పలేము. ఎందుకు? ఒక దినం అంటే ఒక రోజే కదా సార్. కాదు 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 ఇప్పుడు ఒక జాగ్రత్తగా వినండి, నేను చాలా ఓపిక్ గా చెప్తున్నాను. సార్ ఏంటంటే మీరు చెప్పింది ఖచ్చితంగా వింటాను. ఇప్పుడు ఒక కుమ్మరి ఉన్నాడు అనుకుందాం, రైట్? ఒక కుమ్మరి కుండలోకి దూరి కుండని చెయ్యడు కదా. అవును సార్. కుండ బయట కూర్చొని చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఏదైతే చక్రం మీద మట్టిని పెడతాడో ఆ చక్రానికి కూడా బయట కూర్చుంటాడు. ఇప్పుడు ఆ చక్రం ఒక రౌండ్ తిరిగింది కదా, దాన్ని లెక్కేసుకుంటాడా? లేకపోతే ఈ కుండలో లోపల ఉన్న మట్టి ముద్ద ఏదైతే ఉందో దాని లోపల కూడా ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, అవి కూడా తిరుగుతాయిగా, ఎలక్ట్రాన్స్, వాటిని లెక్కేసుకుంటాడా? కొండ మట్టి ఉన్న దాన్ని లెక్కేసుకుంటాడు, చక్రం లెక్కేడుగా. చక్రాన్నే లెక్కేస్తాడు అంటున్నా. చక్రం తిరిగి చెప్పడం సార్. చక్రం ఒక రౌండ్ తిరిగింది, 2 రౌండ్లు తిరిగింది, 3 రౌండ్లు కదా. అది కాలచక్రం గురించి చెప్తున్నాడు ఇక్కడ, అంతేగాని భూమి యొక్క భూమి సూర్యుడి చుట్టూ ఎన్ని రోజులు తిరిగింది లేదా ఇక్కడ భూమి యొక్క 24 గంటల గురించి చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే 6 దినములు అనేసరికి 6 రోజులు లెక్కేసుకుంటున్నారు. 6 రోజుల్లో సృష్టించిన వాడికి అంటే 6 రోజుల్లో ఒక్క రోజులో డైనోసార్లు పుట్టి
ఒక్క పొద్దున డైనోసార్లు పుట్టి సాయంత్రం చనిపోయినాయి అంటారా? అది కాదు సార్ నేను అన్నది. ఇప్పుడు ఈయన 6 రోజుల్లో సృష్టిని మొదలుపెట్టి ఫస్ట్ ఒక డే 1 నుంచి 6 డేస్ లో కంప్లీట్ చేసి 7 డే లో విశ్రాంతి తీసుకున్నారని చెప్పని ఉంది. అదే మనం అంటే ఒక రోజు అంటే ఎన్ని రోజులు లెక్కేసుకుందాం అనేది మనము బ్రదర్, మనం ఇక్కడ కాస్మాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు భూమి యొక్క 24 గంటలు ఎలా లెక్కేసుకుంటాము? అది తప్పు క్యాల్కులేషన్ అవుతుంది కదా. అంటే ఇక్కడ నేను అడిగేది బైబిల్ నుంచి అడిగేది ఏంటంటే 6 దినములు, దాని ఎన్ని రోజులు లెక్కేసుకోవాలి అనేది నేను అనేది. ఇప్పుడు 6 దినములు అంటే దేవుడికి మనుషులు ఒక విషయం ఉంటది, బైబిల్ లో ఒక విషయం ఉంటది. అంటే మీరు బైబిల్ నమ్మండి అని నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ పెట్టండి సార్. అంటే ఏమంటానంటే దేవుడు సర్వశక్తివంతుడు కదా. ఆ దేవుడు ఎవరు సార్ అసలు? ఆ దేవుడు ఎవరనేది మీకు యోహాను సువార్తలో ఉందిగా. ఏమన్నా సార్ చూడండి, యోహాను 1:1 ఉందిగా సార్. చెప్పండి సార్. తీయండి. యోహాను 1:1 ఆది యందు వాక్యమే ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడయ్యును. చెప్పండి సార్. చదవండి ఇంకా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదే ఆయనకి లేకుండా కలగలేదు. ఆయనలో జీవమును, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండను. ఆ వెలుగులో చీకటి ప్రకాశించినది కానీ చీకటి దాన్ని ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆది యందు దేవుడు ఉన్నాడు, రైట్? ఆది నుంచి అంటే అనాది కాలం నుంచి వాక్యము ఉండే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, రైట్? దేవుడు సృష్టిని చేయాలి అని అనుకున్నప్పుడు అనాది కాలంలో ఈ భూమి ఆకాశములు సృజించును గాక అని దేవుడికి నోరు అవసరం లేకపోయినా మాట్లాడగలడు, దేవుడికి కళ్ళు అవసరం లేకపోయినా చూడగలడు, దేవుడికి నోరు అవసరం లేకపోయినా మాట్లాడగలడు. ఇవన్నీ ఆయన అంటే ఒక ఫామ్ లేకపోయినా ఆయన ఆత్మరూపి అయినా హీ హాస్ ద ఎబిలిటీ టు డూ ఎనీథింగ్ కదా. సో ఆయన ఏదైతే తన నోటి నుండి వాక్కు భూమి ఆకాశములు సృజించబడును గాక అని అన్నాడో, తనలో నుండి బయలుదేరి వెళ్ళిన ఆ వాక్యమే యేసుక్రీస్తు అంటుంది బైబిల్. అంటుందా సార్? ఎస్, ఆ యేసుక్రీస్తే సృష్టికర్త. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక్కసారి 2 వచనాలు చూడండి. చెప్పండి సార్. ఏదండి? కొలస్సీ 1:15. అంటే ఇది కొత్త నిబంధన సార్? అవునండి. మన కొత్త నిబంధన కన్నా ముందు అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి సంబంధం లేదు కదా సార్. కొత్త నిబంధన వచ్చి నేను మొత్తం చెప్తాను సార్. కాదు సార్, నా ఒక్క డౌట్ వినండి. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా గ్యాప్ ఉంది. నేను చెప్పేది మొత్తం చెప్తా. చెప్పండి సార్. ఈ డౌట్ కూడా నేను చెప్తా. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు. కొలసీ 1:15 వచనము. 1:15. ఓకే సార్, చెప్పండి సార్. చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత ఎలా అనగా ఆకాశమందు భూమి అందు దృశ్యమైన గాని అదృశ్యం గాని అవి సింహములై ఉన్నవి. చదవండి. ప్రభుత్వములైనను ప్రధానములైనము అధికారములైనను సర్వమును ఆయననందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సో ఇట్ వాస్ జీసస్ క్రైస్ట్ హూ వాస్ ద ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అంటే ఆ దేవుడు ఎవరు అని అంటే దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యమే యేసుక్రీస్తు. He is the creator. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? అనాది కాలం నుంచి ఉన్న ఎలా ఉన్నాడట? తండ్రితో పాటు, తండ్రి ఆత్మ కాబట్టి ఈయన కూడా ఆత్మరూపి అయి ఆత్మరూపంలోనే ఉన్నాడని 15వ వచనం మనకు చెప్తుంది కదా.
ఇప్పుడు యెహోవా ఎవరు అనేది మీకు డౌట్, అంతే కదా? కాదు సార్, ఇప్పుడు మీరు ఈయన దేవుడి కింద సర్వ సృష్టికర్త ఈయన అని చెప్తున్నారు జీసస్ క్రైస్ట్ ని అవును కదా. మరి పాత నిబంధన ఏదైతే ఉందో దాంట్లో ఈయన ప్రస్తావన ఎందుకు లేదన్నాను సార్. అప్పుడు అలాగని చెప్పి రాలేదు కదా. చెప్తున్నాను కదా, వినండి. ఇప్పుడు యెహోవా అనే పేరు ఏదైతే ఉందో, ఇప్పుడు యెహోవా అనే పేరు ఏదైతే ఉందో, మరి అదే ఈ జీసస్ క్రైస్ట్ పేరు దాంట్లో ఎందుకు లేదు సార్? ఇప్పుడు ఆయన చెప్పొచ్చు కదా నా కుమారుడే అని. మరి ఎందుకు లేదు? పాత నిబంధన, ఇంకొక డౌట్ సార్, పాత నిబంధన వచ్చిన తర్వాత కొత్త నిబంధన వచ్చిందా, లేకపోతే రెండు కలిపి వచ్చినాయి సార్? ఇర్మియా 31:31 చూడండి ఏముందో అక్కడ. ఇర్మియా 31:31. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ వచనం 32. ఇది ఐగుప్తుల నుండి వారి రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినము, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకొని, ఇదే యెహోవా వాక్కు. అర్థమైందా? చెప్పండి సార్. కొత్త నిబంధన అనేది వస్తుంది అని ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఆ కాలంలో దేవునితో చేసుకున్న ఉడంబడికను లేదా నిబంధనను భంగం చేసుకున్నారో, అటు తర్వాత కాలంలో దేవుడు చెప్పాడు, నో, మీకు ఒక కొత్త కవెనెంట్, కొత్త నిబంధన వస్తుంది అని. దట్ ఈస్ వై జీసస్ హెస్ సెడ్, ఇదిగో నా రక్తము మీ కొరకై చిందించబోవు ఈ కొత్త నిబంధన అనే మాట అన్నాడు యేసుక్రీస్తు. సో కొత్త నిబంధన అనేది లేదు, అది రాదు, అది పాత నిబంధనకి విరుద్ధం అని అనడానికి లేదు, రైట్? సో గాడ్ ఈజ్ వన్ హూ విల్ నెవర్ లీవ్ పీపుల్, హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని ఎప్పటికీ వదలడు ఆయన, రైట్? సో నెక్స్ట్, ఇప్పుడు యెహోవా ఎవరు అనేది మీ డౌట్, అంతే కదా? చాలా సింపుల్. క్రిస్టియానిటీలో ఒక కాన్సెప్ట్ ఉంటది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, రైట్? అసలు ఒక్కడే ఉన్నప్పుడు ఏళ్ళ నుంచి వచ్చారని డౌట్ సార్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు 1వ అధ్యాయం 26వ వచనం చదవండి, అక్కడే ఉంటది మీకు ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడు ఒక్కడే ఉండాలి కానీ, అంటే హిందువులను అడుగుతుంటారు దేవుడు ఒక్కడే ఉండాలి కదా, మరి వీళ్ళంతా ఎవరు అని చెప్పాను అంటారు. ఇప్పుడు కొత్తగా బ్యాచ్ ఒకటి తయారైంది సార్. ఏమనంటే కొంతమంది బ్యాచ్ ఒకటి తయారయ్యారు, మాకు ఒక్కడే దేవుడు, మాకు ఒక్కడే దేవుడు. మరి మీ హిందువులకి ఎంతమంది దేవుడు ఏంటని చెప్పని ఒక బ్యాచ్ ఒకటి తయారయ్యి వాళ్ళు మొదలెట్టారు సోషల్ మీడియాలో అట్లలో. ఇప్పుడు ఏమంటే ఒక్కడే దేవుడై ఉండాలన్నారు, కరెక్టే. ఒక్కడే దేవుడు అయినప్పుడు యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అవును, ఇవి మరి ముగ్గురు అయ్యారు కదా సార్ మేము అనేది. ఇప్పుడు మీకు ట్రై యూనియన్ గాడ్ యొక్క కాన్సెప్ట్, అంటే మీరు హిందూ మతంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు ఇంతకాలం, కాబట్టి మీకు తెలియలేదులే, అది వేరే విషయం. అది మీకు తెలిసి ఉండాలి అది అది అని నేను అనట్లేదు. ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్, రైట్? ఇప్పుడు H2O అనేది ఉంది, రైట్? H2O అనేది ఉంది కదా. అవును సార్. H2O మనం నార్మల్ గా H2O అంటే ఏంటి? వాటరేగా. మనం ఏమి చేయకుండా మామూలుగా పెట్టుకున్నాం అనుకోండి గిన్నెలో, ఏ రూపంలో ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది బ్రదర్? వాటర్ సార్. వాటరేగా. వాటరే. అదే మనం ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి బాగా 1 గంట సేపు ఉడికించాం అనుకోండి, ఏమైపోతుంది? అది ఉడికిస్తే అది మరిగిపోయి ఆవిరైపోద్ది. తర్వాత 1 గంట తర్వాత ఆ పాత్రలో ఏముండదుగా. ఏముండదు సార్. లేనంత మాత్రాన ఆ ఆవిరి అనేది మన పర్యావరణంలో లేదు అనడానికి లేదు కదా. కదా. అవును సార్. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని ఫ్రీజర్ లో పెడితే అది ఏమవుతుంది కదా. అక్కడ ఫామ్ వేరే అయినప్పటికీ కూడా ఆ H2O అనేది కామన్ కదా. గాడ్ హ్యాస్ ద ఎబిలిటీ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ ఫామ్. ఇప్పుడు
దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఆయన శక్తి మన భూమి మీద సరిపోదు బ్రదర్. ఇప్పుడు సూర్యుడిని తీసుకొచ్చి భూమి మీద కూర్చోబెడతామంటే ఆ సూర్యుడు అనేది ఒక నక్షత్రం, ఆ నక్షత్రం సరిపోయిద్దా బ్రదర్ మన భూమి మీద? సరిపోదు. సో గాడ్, దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఆయన భూమి మీద వస్తే మనం సస్తాం, మనం చూడలేము ఆ శక్తిని. సో ఆయన మానవులతో కమ్యూనికేట్ చేయడానికి కుమారుడిని పంపించాడు. కుమారుడు యేసు అని చెప్పని ఉందా సార్? తప్పకుండా ఉంటది, ఎందుకు లేదు? మీకు సన్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మీకు న్యూమరస్ ప్రదేశాల్లో ఉంటుంది, దేవుని కుమారుడు అని. రైట్, ఇంకా చెప్తాను చూడండి. మీరు యెషయా గ్రంథం 63 ఆదికాండం 1:26 చూడండి ఒకసారి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది సార్. ఒక్క 2 minutes చేస్తాను సార్. మీరా? ఒక్క 2 minutes చేస్తాను. సరే రైట్ చేయండి.